వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి జెల్లీ ఫ్రూటీ హల్వా. చాలా సూపర్గా ఉంటుంది. మనం కరాచీ హల్వా, నేరేడు హల్వా, గ్లాస్ కేక్ అలా చూసింటాము, కానీ నెక్స్ట్ లెవెల్ అనమాట. పిల్లలకి సూపర్గా ఉంటుంది. క్రీమ్స్, జ్యూసెస్ బయట నుంచి ఏవి అడగారంటే ఎక్సలెంట్గా ఉంటుంది. నేనైతే ఈ సమ్మర్కి సంబంధించిన వాటితోనే చేస్తున్నానండి. ఏంటంటే నేను ఫస్ట్గా మన వాటర్ మిలన్ ఉంటుంది కదా, పుచ్చకాయ, దానిలో పీసెస్ తీసుకుంటున్నాను. అయితే చాలా మంది పిల్లలు వాటర్ మిలన్ ఇష్టపడరు అనమాట. సో ఇలా ప్రిపేర్ చేసి ఇవ్వండి, చాలా బాగుంటుంది. హెల్త్కి హెల్త్, వాళ్ళు మంచిగా ఫీల్ అవుతారనమాట. సో నేను వాటర్ మిలన్ తీసుకున్నాను, ఒక 2 కప్స్ ఉంటుంది మ్యాక్సిమము. తర్వాత యాపిల్ తీసుకుంటున్నానండి. చూడండి, ఇలా మనం అన్నీ ఈవెన్గా పీసెస్ తీసుకోవాలి. అలానే నెక్స్ట్ అరటిపండు అండి. సో నేను ఈ 3-4 ఇంగ్రీడియంట్స్తోనే నేనైతే ఈ జెల్లీ ఫ్రూటీ హల్వా చేస్తున్నాను. సో సూపర్ లెవెల్స్ ఉంటుంది. ఆ ఐస్ క్రీమ్ని బీట్ చేస్తుంది అనమాట ఈ హల్వా. సో నేనైతే కన్నా 2 గ్లాసెస్ వాటర్ తీసుకుంటున్నానండి. సో మీరు తీసుకున్న ఫ్రూట్స్ని బట్టి క్వాంటిటీ తీసుకోండి. సో అలా బాగా కొంచెం వేడైన తర్వాత అగ్గరగ్గర పొడి దొరుకుతుందండి. అలా పీసెస్ లాంటివి కూడా మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. సో మనం గ్లాస్ కేక్ కాదు కాబట్టి మనము తక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి. మామూలుగా ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 2 గ్లాసెస్ వాటర్కి మనం ఫుల్గా చిన్న ప్యాకెట్ ఉంటుంది కదా, మొత్తం వేసేసుకోవాలి. కానీ మనం గ్లాస్ కేక్ కాదు కాబట్టి నేను తక్కువ సగం క్వాంటిటీ వేస్తున్నా. సో ఇలా వేసిన తర్వాత నేను దీనిలో ఇంకా ఫ్లేవర్ని పెంచడానికి హోమ్ మేడ్ నెయ్యి యూజ్ చేస్తున్నానండి. ఈ నెయ్యి మాత్రం నెక్స్ట్ లెవెల్ ఫ్లేవర్ ఇస్తుంది. మళ్ళీ ఖచ్చితంగా ట్రై చేయండి. గ్లాసెస్ వాటర్కి మనం ఫుల్గా 2 బౌల్స్ షుగర్ వేసుకోవాలి, బెల్లం వేసుకోవాలి, ఎనీథింగ్ మన ఇష్టము. కానీ నేనైతే 1.5 కప్ వేసుకుంటున్నాను. మీకు తీపి ఎక్కువ కావాలంటే కన్నా మీరు 2 కప్స్ యాడ్ చేసుకోండి. సో ఈ విధంగా మొత్తము అదంతా అబ్జర్వ్ చేసుకోవాలి, ఆ నెయ్యి కరగాలి. సో మనం వేసుకున్న చక్కెర కూడా నీట్గా కరిగిపోయి మంచిగా పురలాలన్నమాట. లైట్గా చిక్కదనం వస్తుందండి, ఎందుకంటే మనం అగరగరు కొంచెమే క్వాంటిటీ తక్కువ చేసామన్నమాట. సో దానిలోకి ఫ్లేవరింగ్గా పెంచడానికి మన ఇలాచి మనం అట్లా స్మాష్ చేసుకొని వేసుకోవాలి. సో మ్యాక్సిమం మన రెసిపీకి కావాల్సిన కన్సిస్టెన్సీ అయితే వస్తుంది. సో ఇలా మంచిగా ఉడకబెట్టుకోవాలి. నేను నెక్స్ట్ టైం గ్లాస్ కేక్ ఖచ్చితంగా చేస్తానండి. సో ఇలా మొత్తాన్ని మనము మిక్స్ చేసుకోవాలి. ఎంత బాగా ఉడికిందంటే వాటరు అంత బాగా జెల్లీ మనకైతే ఫామ్ అవుతుంది. సో ఆ ఫ్లేవర్స్ కూడా మంచిగా పట్టుకుంటాయి. మనం ఇలా చేస్తాం కదా. సో నేనైతే ఒక బౌల్ తీసుకుంటున్నాను. ఆ బౌల్లో మనం కావాల్సినవి వేసుకుంటున్నాను. సో అది ఎక్కువ థిక్ ఉండదు, ఎందుకంటే మనం కేక్ కాదు కాబట్టి, జెల్లీ కాబట్టి. సో క్వాంటిటీ అనేది లైట్గా ఉంటుంది. నేనైతే బాదం పప్పు, ద్రాక్ష అందేసేసుకొని ఇలా అరటి పండ్లను మొత్తం మనం ఏమేమి తీసుకోవాలి అయితే కన్నా సమ్మర్కి సంబంధించినట్టు ఈ ఫ్రూట్స్ ఈ సమ్మర్లో తింటే చాలా హెల్తీగా ఉంటారు పిల్లలు. చాలా మంది పిల్లలు అరటిపండు తినరు, పుచ్చకాయ తినరు, యాపిల్ తినరు. సో ఇలా ట్రై చేసి పెట్టండి. హెల్త్కి హెల్త్, వెల్త్కి వెల్త్ అన్నట్లు. సో మనం అన్ని ఇంగ్రీడియంట్స్ మనం తీసుకున్న ఫ్రూట్స్ మొత్తం దాంట్లో వేసేస్తానండి. బాదం పప్పు, పప్పాయ, మన యాపిల్, గ్రీన్ ద్రాక్ష, జీడిపప్పు అండ్ బాదం పప్పు వేసుకున్నానండి. సో దీనిలో నాకున్న ఇంట్లో ఉన్న వాటితో పిల్లలకి నచ్చే విధంగా ఈ సమ్మర్లో యూజ్ అయ్యే ఫ్రూట్స్తో చేస్తున్నానండి. సో మీరు కూడా ఇంకా వేరే మీకు ఫ్రూట్స్ అవైలబుల్లో ఉంటే కన్నా సో అవి కూడా వేసేసుకోండి. లాస్ట్కి నేను ఎండు ద్రాక్ష కూడా వేస్తున్నానండి. పైన కొంచెం లైట్గా మనము సాఫ్ట్గానే కాకుండా మధ్యలో మనకి చక్కెర తగిలితే బాగుంటుంది. సో నేనైతే ఒక 5 to 10 minutes ఫ్రిడ్జ్లో పెట్టేసానండి. జెల్ ఫామ్ అవుతుంది. చూడండి, చాలా బాగుంటుందండి. చూడడానికన్నా తింటే నెక్స్ట్ లెవెల్. సో ఎవరు కూడా ఇలా ట్రై చేసిండను, మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ జెల్లీ హల్వా ఫ్రూట్ అనేది సూపర్ నెక్స్ట్ లెవెల్ అనమాట. పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నారు. చూడండి, క్వాంటిటీ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. మ్యాక్సిమం ఇలానే మీరు ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్స్ని మిస్ కాకుండా
ప్రతి ఒక్క ప్రాసెస్ని ఖచ్చితంగా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఐస్ క్రీమ్ కూడా తినరండి, ఐస్ క్రీమ్ కంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఇది. చల్ల చల్లగా జాములాగా కూడా అనిపిస్తుంది మనకి, చాలా బాగుంటుంది చూడండి. నేనైతే డ్రై కివి అనమాట కొంచెం గార్నిష్ కోసం పెట్టేస్తున్నాను. చూడనీకే ఎంత బాగా అనిపిస్తుంది అంటే తినడం కూడా, తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది, వెరైటీగా ఉంటుంది. సో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మీరు ఖచ్చితంగా మీ పిల్లలకి పెట్టి చూడండి, చాలా బాగా తింటారు. చూడండి నేను కన్సిస్టెన్సీ కూడా చూపిస్తున్నాను, చూడండి ఎలా ఉందో చూడండి. మన జెల్లీ లాగా, హల్వా లాగా సూపర్ ఉంటుంది. ఇంకేమన్నా ఇంకా ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. సో నేనైతే కన్నా సమ్మర్కి సంబంధించినవి వేసాను. సో మనం అగ్గరగ్గర ఉంటే మన మార్కెట్లో చాలా అవైలబుల్లో ఉంది, పొడి ఉంది, మళ్ళీ మనకి పీసెస్ ముక్కలుగా ఉన్నాయి. సో మీరు తెచ్చుకొని చేసేసుకోవచ్చు. నేను మా పిల్లలకి మా మద్దలకి పెట్టేశానండి, చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నారు. స్కూల్కి వచ్చిండ్రు, ఫ్రిడ్జ్లో నుంచి తీసి పెట్టాను మా పిన్నికి మా అత్తకి. సో అందరికి పెట్టేశాను, ఎట్లా ఉందని, కొత్తగా ట్రై చేశాను కదా అంటే అందరు చాలా బాగుందని చెప్పారు. ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా పర్ఫెక్ట్గా వచ్చింది. సో క్విక్గా అయిపోయే రెసిపీ అనమాట, చాలా టేస్టీ రెసిపీ. మన నేరేడు హల్వా కంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.